షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు 498A ఇవాళ గత తరతరాలుగా వీటికి సంబంధించినటువంటి వాటిలో అంటే ఈ కేసెస్ కనుక మనం చూస్తే మార్పులు చేర్పులతో పాటు తీరు తెన్ను కూడా మారుతూ వస్తూ ఉంది. రీసెంట్గా కొన్ని కేసెస్ కనుక మనం చూస్తే అది ఇంతకింతకి దిగజారిపోతుందా అనుకునేటువంటి ఆలోచన అయితే మనకు రాకమానదు. భార్యాభర్తలు ఎప్పుడైతే గొడవ పడతారో గొడవ పడిన తర్వాత భార్య కోపం వచ్చి అగ్రెసివ్గా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు పెడుతున్నారు. దీని పరిణామం ఏ మేరకు ఉండేటువంటి అవకాశం ఉంది, కోర్టులలో కనుక మనం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. 498A ఇది ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్. దీని గురించి మనం ప్రత్యేకించి కూడా ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవలు అంటేనే ఒక రకమైనటువంటి ఇది మన ఇళ్లలోనే జరిగిందేమో అనుకున్నంత క్యూరియాసిటీతో కూడుకుని మరీ చూస్తుంటారు. అయితే భార్యకి కోపం వచ్చి భర్త సైడ్ ఉండేటువంటి పేరెంట్స్ మీద ఎవరైనా ఉంటే అంటే తోడికోడల మీద, దానితో పాటు ఇంట్లో భర్తకు సంబంధించినటువంటి చెల్లెలు కానీ అక్క కానీ ఉంటే ఆడపడుచుల మీద కూడా భార్యలు కొంతమంది కేసు వేసిస్తున్నారు. అంటే వీడు జీవితంలో మళ్ళీ బయటికి రాకూడదు అనుకునేటువంటి ఇది ఎంతవరకు కరెక్ట్? కోర్టులు వీటిని సమర్థిస్తాయా? అండ్ దీని నుంచి బయటపడాలి అని అంటే లీగల్గా రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? 498A అది ఐపీసీ అండి. అది ఇప్పుడు ఏమైంది, బిఎన్ఎస్ కింద సెక్షన్ 85 అయింది. ఓకే, ఏమంటుందంటే 498 ఏమంటుందంటే బేసికలీ క్రూయాలిటీ అంటే ఏంటి? హస్బెండ్ మ్యారేజ్ తర్వాత భార్యను కనుక హింసిస్తే అది గృహహింస కిందకు వస్తుంది, అది క్రూయాలిటీ కిందకు వస్తుంది. అప్పుడు మజిల్ పవర్ బై వర్చ్యూ ఆఫ్ జెండర్, ఫీమేల్స్ ఆర్ ఆల్వేస్ వీక్ కంపేర్డ్ టు మజిల్ పవర్ ఆఫ్ ద మెన్. కాబట్టి భార్యలకి అంటే ఆడవాళ్ళకి చట్టం ఇచ్చిన ప్రొవిజన్ 498A. వెంటనే రండమ్మా, మీరు పోలీస్ వాళ్ళ సహాయం తీసుకోండి, ఇది 498A సెక్షన్ అని అది ప్రొవిజన్ పెట్టారు. దీన్ని ఏం చేశారు, గత 30 ఏళ్లగా ఈ సెక్షన్ని ఆగమాగం చేసేసి దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడి, మీరు కనుక 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితం తీసుకుంటే ఈ సెక్షన్లో ఒకవేళ కేసు వేస్తే మాత్రం వెంటనే హస్బెండ్, తల్లిదండ్రులు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరుంటే వాళ్ళు, బావమరుదులు, బావాలు, అటువైపు అబ్బాయి వైపు ఎవరుంటే వాళ్ళని తెల్లారుజామున 5-5:30కు వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకెళ్ళి జైల్లో పెట్టేవాళ్ళు. మళ్ళీ బెయిల్ అప్లై చేసుకుంటే కానీ వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేకుండే. ఒక 10-15 ఏళ్ల క్రితం ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒక కేసులో, ఇంక ఈ 498A కేసు అన్ని దొంగ కేసులు అయిపోయినాయి మ్యాక్సిమం. ఒక సుప్రీంకోర్టు ఒక స్ట్రాటజీ తీసి 100 కేసుల్లో దగ్గర 60-80 కేసులు ఇవన్నీ దొంగ కేసులే. ఇందులో ఒరిజినల్గా క్రూయాలిటీ ఉండట్లేదు. అబ్బాయి కేవలం అబ్బాయి పడక అమ్మాయికి ఇష్టమైన పెళ్లి చేయకపోతాం వల్ల ఈ కేసులు వేస్తారని ఒక నిర్ధారణకు వచ్చి అరెస్ట్ వెంటనే తీసేసి ప్రతి స్టేట్లో ఉన్న హైకోర్టుకి అరెస్ట్ చేయకండి, 41A నోటీస్ ఇవ్వండి, ట్రయల్ చేయండి, ట్రయల్లో కనుక అది ప్రూవ్ అవుతే అప్పుడు మీరు అరెస్ట్ చేయండి అని చెప్తాం జరిగింది. అప్పటి నుంచి ఈ అరెస్టులు గోల పోయింది. అయితే ఇంకా నడుస్తూనే ఉంది. అరెస్టే కాదు, ఇప్పుడు మానసికంగా అబ్బాయిలు ఎంతో కుంగిపోతుంటారు, ఎఫ్ఐఆర్ అవుతే చాలు, రైట్? ఇప్పుడు అరెస్ట్ పోయింది భయము, ఇప్పుడు ఎఫ్ఐఆర్ల భయం పట్టుకుంది అబ్బాయిలందరికీ. మొన్న ఈ మధ్య బాంబేలో కేసు ఉదాహరణకు తీసుకుంటే ఒక ఆవిడ పెళ్ళవగానే భర్త యొక్క తల్లి, అక్క, చెల్లి అందరి మీద 498A కేసు వేస్తాం జరిగింది. అందరి మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది. వెంటనే ఈ వ్యక్తి బాంబే హైకోర్టుకి వెళ్ళి దీని మీద పిటిషన్కి రిప్లై ఇస్తాం జరిగింది. వెంటనే వీళ్ళు ఏం చేశారు, అవి ఇవి మేనేజ్ చేసేసి లేదు ఈయన హింస పెట్టాడు అనేసరికి బాంబే హైకోర్టు కేసు కొట్టేసి వాళ్ళకి అమ్మాయిలకే ఫేవర్ ఇచ్చింది. వెంటనే ఈయన ఏం చేశాడు, తెలివిగా చూడండి, చాలా మంది అక్కడితో ఆగిపోతారు, హైకోర్ట్స్ దగ్గర ఆగిపోతారు, ఆగకూడదు అని నేను అంటాను. వెంటనే ఈయన ఏం చేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళి ఈ దొంగ కేసు ఏమి మేము ఇబ్బంది పెట్టలేదు, మేము కట్నము అదనపు కట్నం అడగలేదు, నేను కొట్టింది లేదు, వాళ్ళ దగ్గర సాక్ష్యాలే లేవు అని చెప్తాం జరిగింది. సుప్రీంకోర్టులో అవతల వైపు అడ్వకేట్ సాక్ష్యాలు చూపించలేకపోయాడు. అప్పుడు సుప్రీంకోర్టులో జడ్జి గారు ఏం చెప్పారంటే, చూడండి, దేశం మొత్తం 498Aని ఆగమాగం చేస్తే మేము అరెస్ట్ అన్నది తీసాం,
ఇప్పుడు మీరు అరెస్ట్ పోయింది, ఈ కేసును కూడా చాలా చీప్గా చేసేస్తారు. ఎఫ్ఐఆర్లు ఇష్టం వచ్చినట్టు ఫ్యామిలీ మెంబర్ల పేర్ల మీద వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి అసలు సాక్ష్యాధారాలే చూపించలేకపోతుంది. కొట్టిన మరకలు లేవు, ఎక్కడ సూసైడ్ సిమ్టమ్స్ లేవు. ఏం క్రూయాలిటీ చేసినట్టు హస్బెండ్. భార్యాభర్త అన్న తర్వాత ఒక మాట అనుకుంటాం సహజము. ఎవరైనా ఒక మాట అనుకోకుండా 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురం చేశారంటే అది ఉత్తిమాట. అది ఓకే, మాట అనుకుంటాం సహజము. కేవలం ఒక మాట భర్త అంటం వల్ల ఈ ప్రొవిజన్ ఉంది కదా అని అందరు ఈ కేసులు వేసేస్తున్నారు. దయచేసి ఇలాంటివి ఇక మీదట చేయొద్దు అని ఆ కేసుని కొట్టేస్తాం జరిగింది. మీరు లోవర్ కోర్ట్స్ హైకోర్ట్స్తోనే ఆగిపోయి ఇంకా నాకు ఇక్కడితో అయిపోయింది, ఇంకా నాకు జడ్జిమెంట్ వచ్చేసింది అనుకుంటే కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు మీ దగ్గర కనుక తగిన సాక్ష్యాధారాలు ఉండే, మీకు ధైర్యం ఉంటే, సుప్రీంకోర్టు పెట్టిందే అందుకు. ప్రతి కోర్టుకి ఒక అపీల్ కోర్టు ఉంటుంది. అంటే లోవర్ కోర్టు అపీల్కి వెళ్ళాలంటే హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టులో కూడా మీకు న్యాయం జరగలేదని మీరు భావిస్తే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ అపిలేట్ కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి మీరు మీ న్యాయం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గరికి కొన్ని కేసెస్ వస్తాయండి, పెద్ద పెద్ద సెలబ్రిటీ కేసెస్ ఉంటాయి, పెద్ద పెద్ద విఐపీ కేసులు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ హైకోర్టు దగ్గర వదలరు కేసులు. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అందులో న్యాయం ఉంది అనుకుంటే సుప్రీంకోర్టు వెళ్ళి గెలిచిన కేసులు కూడా వాళ్ళు సహజంగా చూస్తూ ఉంటారు. మీరు అవి క్లియర్ చేస్తూ ఉంటారు. మా టీం ఉంటుందండి సుప్రీంకోర్టులో, ఢిల్లీలో మనకు టీం ఉంది. దే విల్ డెఫినెట్లీ డీల్ విత్ హైకోర్టులో ఏవైతే న్యాయం దొరకలేదని భావిస్తారో ఖచ్చితంగా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ కేసులో తగిన న్యాయం మనం తీసుకునే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయి. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రస్తుతం ఏ విధంగా ఉంది 498A నిజంగానే బయట సమాజంలో ఒక్కొక్క భూతం అయిపోయిందని అనుకోవచ్చు. అటువంటి వాటికి సుప్రీంకోర్టు చెక్ పెడుతుందంటే ఇట్స్ గ్రేట్ థింగ్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఎవరున్నా సరే సలహాలు సూచనలు సంప్రదింపుల కోసం శశికాంత్ గారిని కనుక అప్రోచ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరు సంప్రదించవచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.